ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్తో పాటు అనేక ఇతర రంగాల్లో భూమి రాబోతుంది. అట్లాంటి రంగాల్లో అతి ముఖ్యమైన రంగము అగ్రికల్చర్. టెక్నాలజీ శరవేగంగా మారుతుంటే అగ్రికల్చర్లో మార్పులు నత్తలక్క నడుస్తున్నాయి. కాబట్టి అగ్రికల్చర్ టెక్నాలజీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో మరింత టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగ్రికల్చర్ను సరైన రీతిలో మేళవించిన యూనివర్సిటీ హైదరాబాద్ పక్కనే ఉంది. చాలామందికి ఆ విషయం తెలియదు. అదే కావేరీ యూనివర్సిటీ. కావేరీ యూనివర్సిటీ భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి కావేరీ సీడ్స్ యొక్క యూనివర్సిటీ. దీని యొక్క వైస్ ఛాన్సలర్ కూడా ప్రవీణ్ రావు గారు ఉన్నారు. వారు అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి, ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంతకుముందు ఇందిరాంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్న దాని యొక్క ఫార్మర్ వైస్ ఛాన్సలర్. వారు ఇజ్రాయెల్లో అనేక సంవత్సరాలు గడిపి అగ్రికల్చర్ మీద అనేక పరిశోధనలు చేశాడు. భారతదేశంలో ఒక 2-3 మాత్రమే అగ్రిటెక్ కోర్సెస్, అగ్రిటెక్ ఇంజనీరింగ్ ఉంది. సో అట్లాంటి అగ్రిటెక్ కోర్సెస్ ఉన్నటువంటి అరుదైన యూనివర్సిటీ కావేరీ యూనివర్సిటీ. సుమారు 300 ఎకరాల పైచిలుకు క్యాంపస్ ఉన్న యూనివర్సిటీస్లో బీఎస్సీ అగ్రిటెక్ కోర్సు మీకు ఆఫర్ చేస్తుంది. ఇది భారతదేశాన్ని శాసించే కోర్సు. అనివార్యంగా అగ్రికల్చర్ మొత్తం రెవల్యూషనరీగా మీకు జాబ్స్ క్రియేట్ చేయబోతుంది. అది ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, నేచర్ ఫార్మింగ్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, నేచర్ క్యూర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రపంచానికి అద్భుతమైనటువంటి ఆహారాన్ని భారతదేశము ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సరైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాస్త ముందుగా ఆలోచించి రానున్న 5-10 ఏళ్లలో జరిగే మార్పులను సరిగ్గా అర్థం చేసుకొని సరైన కోర్సు ఎన్నుకోవాలి. అలాంటి అద్భుతమైన కోర్సు బీఎస్సీ అగ్రిటెక్ కోర్స్, 4-year కోర్స్. బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఉంది. మీకు ప్రపంచ స్థాయి ల్యాబ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీగా నేను అర్థం చేసుకున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై.